నమస్కారం టెలివిజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశం. రేపు కొత్తగూడెంలో గ్రీవెన్స్ డే, ప్రజలు అక్కడే విజ్ఞప్తులు అందజేయాల్సిందిగా కలెక్టరేట్ విజ్ఞప్తి. పవిత్ర గోదావరిలో శబరి సంగమం, ప్రారంభమైన పర్యాటకుల సందర్శన. ముగిసిన మానసిక వైద్యుల రాష్ట్ర సదస్సు, మద్యం అమ్మకాలను ప్రోత్సహించరాదని ప్రభుత్వాన్ని కోరిన వైద్యులు. యునానీ వైద్యానికి పెరుగుతున్న ప్రజాదరణ, ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని ప్రజల విజ్ఞప్తి. వార్తల్లోనే వివరాలు. ఖమ్మం జిల్లాలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ వేగవంతమైంది. కార్డుల జారీతో పాటు స్థానిక బ్యాంకుల ద్వారా వెంటనే పంట రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. సుమారు 30,000 మంది రైతులు ఈ పథకం కింద లబ్ది పొందే అవకాశం ఉందని చెప్పారు. పంట రుణాలు మంజూరవుతున్నాయన్నారు. కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రతి సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే ఈసారి కొత్తగూడెంలో జరుగుతోందన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలుంటే కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కోదాడలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక జేఎన్టీయూ ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ఐఎస్టీఈ, ఐఈటీఈ మరియు సిఎస్ఐ మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్. రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొత్త
అనతి కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. గోదావరి ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువ భాగానికి విడుదల చేస్తున్నారు. వాగులు, వంకలు కూడా పొంగాయి. తాలిపేరు ప్రాజెక్టులో వరద నీరు గరిష్ట స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్. బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ ఎస్ఐటీకే. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి ఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్లో ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్లో బి చరణ్ కుమార్
కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 ఏఐట్రిటిలో జె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్, 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటీ జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకై సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. పవిత్ర గోదావరిలో శబరి సంగమ ప్రదేశం కోనవరం. నదుల సంగమ ప్రదేశంలో 2 రంగుల్లో నీరు కలుస్తూ చూడముచ్చటగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో వరదల సమయంలో ఆ దృశ్యం కనువిందు చేస్తుంది. ఆ గోదావరి పరవళ్లలో పడవ ప్రయాణాన్ని మీరు వీక్షించండి. కూనవరం ఇది గోదావరి శబరి నదుల సంగమ ప్రదేశం. పాపికొండల్ని సందర్శించే పర్యాటకులకు ఇక్కడి నుండే లాంచ్ సౌకర్యం ఉంటుంది. శబరి గోదావరి సంగమ ప్రదేశం కూనవరంలో ఉన్నది. కూనవరం వరరామచంద్రాపురంలను వేరు చేస్తూ ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి శబరి అనే ఉపనది వచ్చి కలుస్తుంది. త్రేతాయుగంలో మతంగ మహర్షి శిష్యురాలిగా ఉన్న శబరి రాముని దర్శించి తరించి నదిగా మారిందట. గలగలా పారే గోదావరి పరవళ్లు ఎవరికి కనువిందు చేయవు. ఆ గోదావరి దారిలో ప్రయాణించే లాంచ్ ప్రయాణం అంటే ఎవరికిష్టం ఉండదు. ఆ ప్రయాణమే పాపికొండల వైపైతే ఎంత సంతోషమో. అవును, పాపికొండలకి గోదావరికి మన రాష్ట్రంలో అంతటి ప్రాచుర్యం కలగడానికి ఈ సంతోషమే కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో గల ఈ పాపికొండలు ఖమ్మం జిల్లాకు వన్నె తెచ్చాయి. గోదావరి నది వలన పాపికొండలకు ప్రాశస్తం వచ్చిందో, పాపికొండల వలన గోదావరికి వన్నె వచ్చిందో తెలియదు కాని ఈ రెండింటి సంబంధం విడదీయరానిది. శతాబ్దాల క్రితం నిర్మించిన శ్రీరామగిరి ఆలయం, వాలి సుగ్రీవుల కొండలు పాపికొండలు వెళ్లే మార్గంలోనే ఉన్నాయి. గోదావరికి ఇరువైపులా పచ్చని పంట చేలు, గిరిజన గ్రామాలు, కొండరెడ్ల సంస్కృతి తిలకించవచ్చు. ప్రకృతి రమణీయకత మరెక్కడా లేదు. ఈ గోదావరి దారిలోనే మన కళ్ళకు కడుతుంది. ఈ పాపికొండల్లోనే అన్ని అందాల్ని మనం దర్శించగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూనవరం నుంచి పాపికొండల వరకు లాంచీలో ప్యాకేజ్ టూర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆదివారం తదితర సెలవు దినాల్లో ఎందరో పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆనందానుభూతుల్ని పొందుతున్నారు. పాపికొండల టూర్ మజాయే వేరు. ఖమ్మం పట్టణంలో అగ్రగామి విద్యా సంస్థ ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ బీఈడీ, ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ఖమ్మం పట్టణంలో బీఎస్సీ నందు యూనివర్సిటీ ఫస్ట్ తో పాటు ఎన్నో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ర్యాంకులతో పాటు ఎంఎన్సీ కంపెనీలలో ప్లేస్మెంట్స్ మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అగ్రగామి సంస్థ. ఖమ్మం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల.
2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సీఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన కళాశాల ఆర్జేసీ. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, జీకే, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఆర్జేసీ జూనియర్ కళాశాల. ఖమ్మం పట్టణంలో ఈ టెక్నో స్కూల్స్ నందు సంచలనం ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ప్లే స్కూల్, మెక్సెస్ వారిచే ఐకాన్, ఐఐటి ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ, వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో ఆర్జేసీ తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. సెల్ 9390403692. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీ చే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, AIEEE, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ AIEEE ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. ప్రజలకు అవగాహన లేకపోవడంతో అద్భుతమైన వైద్య విధానాలు కనుమరుగైపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రులు సైతం మూలన పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 5 యునానీ దవాఖానాలున్నాయి. ఖమ్మం, భద్రాచలం, బయ్యారం, జులూర్పాడు మండలం పాపకొల్లు, సత్తుపల్లిలో యునానీ ఆసుపత్రులున్నాయి. 1964 సంవత్సరంలోనే వైద్యశాలలు ఏర్పాటు చేశారు. గతంలో దివ్యావస్థంగా భావించిన జనం నేడు ఆ వైద్యం వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో యునానీ ఆసుపత్రుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. దీర్ఘకాలిక జబ్బులకు దివ్య ఔషధమే అయినా అవగాహన రాహిత్యంతో రోగులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఆయుర్వేదం, యునానీ వైద్యం పట్ల ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduRite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255442 and 652095. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి.
కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్ ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years ఎక్స్పీరియన్స్, ఎంవీఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎస్ రాజేష్ ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years ఎక్స్పీరియన్స్, ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎంసీ శేఖర్ ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years ఎక్స్పీరియన్స్, పి స్వామి ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years ఎక్స్పీరియన్స్, పి వెంకటేశ్వర్లు ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years ఎక్స్పీరియన్స్. Courses offered MPC plus BIPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో బౌద్ధ స్తూపంగా పేరొందిన నేలకొండపల్లి ఎర్రదెబ్బ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. 2వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న బౌద్ధ స్తూపంపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. అహింస పరమో ధర్మ అన్నది బౌద్ధం. బుద్ధుని బోధనలు ఖమ్మం జిల్లాలోనూ ప్రవచించిన ఆధారాలున్నాయి. ఇదే నేలకొండపల్లి నేల. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన బౌద్ధ స్తూపం ఇక్కడ ఉంది. ప్రఖ్యాత చరిత్రకారుడు తాలోమి రచించిన భూగోళ చరిత్రలో వెల్సిండా అనే పట్టణ ప్రస్తావన ఉన్నది. అదే ఈనాటి నేలకొండపల్లి అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ వారు జరిపిన త్రవ్వకాలలో బుద్ధుని శరీర అవశేషాలపై నిర్మించబడిన స్తూపం బయటపడింది. పురావస్తు శాఖ వారు ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినదని చెబుతున్నారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలు, పరిశోధనల్లో ఆనాడు బౌద్ధ భిక్షువులు నివసించిన గదులు, గోడలు, స్నానవాటికలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ఒక మోడల్ బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఖమ్మం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. మద్యపాన రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని మానసిక వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు తెలిపింది. మద్యం అమ్మకాలు నానాటికి పెరిగిపోవడం పట్ల సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. మద్యపానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించరాదని విజ్ఞప్తి చేసింది. మానసిక రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరింది.
ఖమ్మం పట్టణం మమతా మెడికల్ కాలేజ్ శ్రీ పువ్వాడ ఆడిటోరియంలో మానసిక వైద్యుల 2 రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు ముగిసింది. డాక్టర్ సతీష్ బాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర నలుమూలల నుంచి వైద్య నిపుణులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన సదస్సు పలు వైద్య విధానాలతో పాటు మద్యపానం వల్ల కలిగే శారీరక మానసిక ఆరోగ్య నష్టాలపై చర్చించి ప్రభుత్వానికి కీలకమైన సూచనలు చేసింది. మానసిక రోగాలను కూడా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని మానసిక వైద్యుల సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మద్యానికి బానిసై ఆరోగ్యం పాటు చేసుకునే వారిలో నిరుపేదలు ఎక్కువని, మద్యపానం వలన మానసిక రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. The theme of the year 2010 was mental health and long-term illness, the need for continued and integrated care. During this mental health activities, we want to raise the public awareness through conducting CMEs, symposiums, seminars, mental health plans, and interactive sessions were conducted throughout the year. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు కొత్తగూడెంలో గ్రీవెన్స్ డే, ప్రజలు అక్కడే విజ్ఞప్తులు అందజేయాల్సిందిగా కలెక్టరేట్ విజ్ఞప్తి. పవిత్ర గోదావరిలో శబరి సంగమం, ప్రారంభమైన పర్యాటకుల సందర్శన. ముగిసిన మానసిక వైద్యుల రాష్ట్ర సదస్సు, మద్యం అమ్మకాలను ప్రోత్సహించరాదని ప్రభుత్వాన్ని కోరిన వైద్యులు. యునానీ వైద్యానికి పెరుగుతున్న ప్రజాదరణ, ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని ప్రజల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.